Hi everyone, welcome back to our channel. And if you're new to our channel, please make sure to like and subscribe and మీ family and friends కూడా షేర్ చేసుకోండి. Also, మీరు గనుక మా daily updates and మా fun reels చూడదలుచుకుంటే make sure to check out our Instagram. మా Instagram ID కింద description boxలో and screen పైన ఉంటుంది. సో, మా కజిన్ పెళ్లి కోసమైతే నేను, మమ్మీ ఇండియా ఎళ్ళాం గదా! అండ్ ఈరోజైతే ఇట్స్ వెడ్డింగ్ డే. సో, పెళ్ళికైతే మేమింక బయలుదేరుతున్నాము. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో మీ అందరికి చూపిచ్చాం గదా! అన్ని ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో, ఇంకా మేము పెళ్లి ఎక్కడవుతుందో ఆ టౌన్‌కి బయలుదేరాము. సో, ఆ టౌన్ మేము అంటే మా పెదనాన్న వాళ్ళు ఉండే దగ్గర నుంచి చాలా దూరము. అందుకని మేమెళ్ళేటప్పటికి చాలా చాలా టైం పట్టింది. అరౌండ్ ఒక 5½ అవర్స్ అట్లా పట్టింది. అండ్ మేము రీచ్ అయ్యేటప్పటికి ఇంకా మాకు ఓన్లీ ఒక 1½ అవర్ అట్లా ఉంది రెడీ అవ్వటానికి. సో, ఫాస్ట్‌గా రెడీ అవ్వాము. మేమెక్కడికెళ్ళామంటే మా పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్‌గా హోటల్‌కెళ్ళాము. మేమైతే హోటల్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. ఆన్‌లైన్‌లోనే అక్కడ తాజ్ హోటల్ ఉంటే ఒక ఫ్యూ డేస్ బిఫోరే బుక్ చేసేసుకున్నాము. 2 రూమ్స్ బుక్ చేసాము. సో, డాడీకి చెప్పామనమాట 2 రూమ్స్ బుక్ చేయమని. సో, డాడీ 2 రూమ్స్ బుక్ చేసాడు. అండ్ అక్కడ మేము రెడీ అయిపోయి, మేము అందరమి కలిసి ఇంకా పెళ్లి వెన్యూకి బయలుదేరాము. సో, యాక్చువల్లీ వెడ్డింగ్ హాల్ అయితే తాజ్ నుంచి దగ్గరే. అరౌండ్ ఒక 15 మినిట్స్ అట్లా పట్టింది డ్రైవ్. అండ్ మీకు కనిపిస్తా ఉంది గదా! మధ్యలో రెయిన్ అట్లా గూడా పడుతుంది. సో, మేమింకా డ్రైవ్ చేసేసుకొని ఇంకా వెన్యూ దగ్గరికొచ్చేటప్పటికి అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు వెడ్డింగ్ అది మొత్తం. సో, ఈ వీడియోలో అయితే మీతో వెడ్డింగ్ ఎట్లా జరిగిందో షేర్ చేస్తాను. ఓన్లీ హాఫ్ ఆఫ్ ద వెడ్డింగే షేర్ చేస్తాను. మిగతా హాఫ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఇక్కడైతే గ్రూమ్ మొత్తం పూజలయి జేస్తారు గదా! ఫస్ట్ బ్రైడొచ్చే లోపల. సో, అయి జేపిస్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఏందంటే, వెడ్డింగ్ ఏమో ఈవినింగ్. సో, అరౌండ్ ఐ థింక్ 8కి అట్లా ముహూర్తము. అండ్ దానికి ముందల ఒక 1½ అవర్, 1 అవర్ ముందల నుంచే పూజ అది మొత్తం స్టార్ట్ చేస్తారు. అండ్ జీలకర్ర, బెల్లం అయితే అరౌండ్ 8కి అట్లా బెట్టాలి. సో, అందుకని మేము మిగతా ఈవెంట్స్ అన్నీ పొద్దున్నే జేసేసుకున్నారు మా పెదనాన్నోళ్ళు. సో, ఆ వీడియోస్ అన్నీ అయితే నేను ఆల్రెడీ షేర్ చేశాను. మీకు కావాలనుకుంటే మా ఇండియా 2025 ప్లేలిస్ట్‌లో చెక్‌ఔట్ చేయండి. హల్దీ, మంగళ స్నానం, పెళ్లి కూతురు, ప్రదానం, కొండకేదు నడవటం అన్ని ఈవెంట్స్ అయిపోయినియి. అండ్ అన్నీ ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాము. సో, అక్కడి నుంచి మళ్ళీ మా పెదనాన్న వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ టైమ్‌కి అట్లా బయలుదేరితే, ఇక్కడ ఈవినింగ్‌కి చేరుకున్నాము. సో, మేము రెడీ అయిపోయి ఇంకా హాల్ దగ్గరికి రీచ్ అవినాక పూజ అది మొత్తం స్టార్ట్ చేసున్నారు అప్పటికి. సో, పూజ అది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బ్రైడ్ వచ్చిద్ది గదా! సో, బ్రైడ్ వచ్చిన తర్వాత ఇంకా మెయిన్ పెళ్లి ఈవెంట్స్ అంటే జీలకర్ర, బెల్లం అయన్నీ అవుతాయి. మీలో చాలామందికి తెలిసుంటుంది తెలుగు వెడ్డింగ్స్ ఎట్లా అవుతాయని. కానీ నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. అంటే మేము ఆల్రెడీ ఒక ఫ్యూ వెడ్డింగ్స్ అటెండ్ అయ్యున్నాము. కానీ ఎప్పుడు ఇండియాలో ఎస్పెషల్లీ కజిన్స్ వెడ్డింగ్ అయితే ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. సో, అందుకని చాలా చాలా ఎక్సైటింగ్‌గా, డిఫరెంట్‌గా అనిపిచ్చింది. అండ్ అన్ని ఈవెంట్స్ లైక్ మన ఇంట్లో పెళ్ళైనప్పుడు చాలా ఈవెంట్స్ అయన్నీ పార్టిసిపేట్ అవ్వచ్చు కదా! అండ్ అన్నీ దగ్గర నుంచి చూస్తాము. సో, చాలా డిఫరెంట్‌గా చాలా చాలా బాగా అనిపిచ్చింది. అందుకని నేను, మమ్మీ అయితే మేమిద్దరమే ఇండియా ఎళ్ళొచ్చాము. మా కజిన్ వెడ్డింగ్ అటెండ్ అవ్వటానికి. సంజన డ్యాడీ ఏమో యూఎస్‌లోనే ఉన్నారు. వాళ్ళకి కొంచెం వర్క్ అది ఉండేటప్పటికి. సో, నేను, మమ్మీ ఎళ్ళేసొచ్చి ఇంకా మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ గూడా మాతో స్టే చేశారు హోటల్‌లో. సో, మేమందరమే అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసాము. అండ్ యాక్చువల్లీ ఏందంటే అప్పుడు చాలా తుఫాన్ అవుతా ఉంది. సో, మీకు కనిపిస్తున్నాయి గదా! గెస్ట్‌లు గూడా కొంతమందొచ్చారు. అండ్ బ్రైడ్ గూడా ఇప్పుడొస్తుంది. సో, చాలా పెద్ద తుఫాన్ అవ్వేటప్పటికి మొత్తం రెయిన్ పడతా ఉంది. ఇంకా బయట ఇది కొంచెం కన్వెన్షన్ హాల్ లాగుంది. సో, ఒక 2 రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్‌లో ఏమో లైక్ కళ్యాణ మండపం అంటే పెళ్లి అవ్వటానికి మొత్తం స్టేజ్, డెకరేషన్, చైర్స్ అట్లా ఉన్నాయి. అండ్ దానికి పక్కనే ఇంకొక రూమ్‌లో ఏమో ఫుడ్ అది పెట్టారు. అండ్ ఆ ఫుడ్డేమో డిన్నర్‌కి. బట్ దీని ఎదురు ఇట్లా ఔట్ సైడ్ హాల్‌వే లాంటిదుంది. సో, ఆ హాల్‌వేలో అన్ని స్నాక్స్ అయన్నీ బెట్టున్నారు. సో, మేమైతే స్నాక్స్ ఏం తినలేదు. అంటే నేను, మమ్మీ. ఐ థింక్ మా కజిన్స్ లైక్ బాబాయ్ వాళ్ళు ఎళ్ళొస్తా ఉంటే నేను అడిగా, "ఎందుకు నువ్వు స్నాక్ తిన్నావా?" అంటే, "పానీపూరి తిన్నాను" అని చెప్పింది. నేను గూడా పానీపూరి తిందాం అనుకున్నాను కానీ, ఇంక మేమొచ్చేటప్పటికి అప్పుడే వెడ్డింగ్ స్టార్ట్ అవ్వింది. సరే అని తర్వాత తీసుకోవచ్చని ఇంకా ఒకేసారి డిన్నర్ అది తినేసాము. కానీ ఐ విష్ ఐ ఏట్ పానీపూరి ఎందుకంటే నా ఫేవరెట్ లైక్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్‌లో నా ఫేవరెట్ పానీపూరి. బట్
సో, అది మిస్ అవ్వాను వెడ్డింగ్‌లో. అండ్ ఇక్కడైతే ఇంకా బ్రైడొచ్చింది గాబట్టి, తనతో పాటు తన కజిన్స్ అందరిమి అంటే మేమందరం గూడా ఒచ్చేసాము. సో, బ్రైడ్ ఎవరంటే, నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పుంటాను. బట్ మీరు ఎవరైనా మిస్ అయ్యుంటే, బ్రైడ్ ఎవరంటే మా డాడ్ వాళ్ళ ఓల్డర్ బ్రదర్ వాళ్ళ డాటర్. సో, మా పెదనాన్న వాళ్ళ డాటర్ వెడ్డింగే అనమాట. అండ్ యాక్చువల్లీ మా పెదనాన్నకి 2 డాటర్స్. సో, తిను సెకండ్ డాటర్. ఫస్ట్ డాటర్ వెడ్డింగ్ మేము మిస్ అవ్వాము. ఎందుకంటే తన వెడ్డింగ్, తేజ అక్క వెడ్డింగ్ కోవిడ్ టైమ్‌లో అవ్వింది. సో, కోవిడ్ అంటే ఇంకా అప్పుడు ట్రావెలింగ్ అసలు ఎవ్వరు చేయలేదు గదా! అండ్ థాట్ టూ తన వెడ్డింగ్ పీక్ కోవిడ్‌లో అవ్వింది. సో, అందుకని మేము జూమ్ వెడ్డింగ్ జూసాము అప్పుడు. బట్ ఇప్పుడైతే ఇంకెళ్ళేసొద్దామని నేను, మమ్మీ అయితే ఇక్కడికొచ్చాము. సింధు తన వెడ్డింగ్ అటెండ్ అవ్వటానికి. అండ్ ఇక్కడ మేము ఇంకా స్టేజ్ దగ్గరికొచ్చేసాము. సో, నేను, మమ్మీ ఉన్నాం గదా! నేనేమో బ్లూ డ్రెస్ ఏసుకొనున్నాను. ఈ అవుట్‌ఫిట్ యాక్చువల్లీ మేము ఇంత ముందల ఒక్కసారి వేర్ జేశాను. ఎప్పుడంటే మా హౌస్ వార్మింగ్ అప్పుడు. సో, లాస్ట్ ఇయర్ మేము ఇండియా వచ్చినప్పుడు మా హౌస్ వార్మింగ్ జేసుకున్నాం గదా! అప్పుడు తీసుకున్న అవుట్‌ఫిట్ ఇది. సో, అప్పుడు ఓన్లీ కొంచెం సేపే ఏసుకున్నాను. అండ్ థాట్ టూ ఇది డిజైనర్ అవుట్‌ఫిట్. సో, అందుకని డెఫినిట్‌గా రీయూజ్ చేసుకోవాలనుకోని మళ్ళీ వెడ్డింగ్‌కేసుకున్నాను. అండ్ మమ్మీ ఏమో ప్యూర్ జరీ కంచిపట్టు సారీ. ఈ అవుట్‌ఫిట్ డీటెయిల్స్ అన్నీ మేము ఒక వీడియో ఆల్రెడీ ఫిల్మ్ జేసాము. పెళ్ళికి ఏమేమేసుకున్నాము, ఆ డ్రెసెస్ అన్నీ జూపిస్తాము. సో, అక్కడే ఇంకా డీటెయిల్‌గా షేర్ జేస్తాను. అండ్ దెన్ అమ్మ పక్కనేమో అరుణ పిన్ని అంటే మా డాడీకి ఇంకో బ్రదర్ వాళ్ళ వైఫ్. అండ్ దెన్ డుగ్గు. డుగ్గుని మీరు చాలా వీడియోస్‌లో చూసుంటారు. ఎందుకంటే ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ నేను, మమ్మీ ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చాము గదా! సో, అప్పుడు డుగ్గు అట్లా మొత్తం షాపింగ్ అది మొత్తం జేసాం. సో, అక్కడ మీరు చూసుంటారు. బట్ డుగ్గు ఎవరంటే అరుణ పిన్ని వాళ్ళ డాటర్. సో, అదనమాట. అండ్ దెన్ మిగతా కజిన్స్ కూడా అంటే మా మామ్‌కి కూడా 2 బ్రదర్స్. సో, మా 2 లైక్ మామయ్య వాళ్ళ కిడ్స్. సో, అందరిమి స్టేజ్ పైనున్నాము. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. అండ్ ఇక్కడైతే ఇంకా కన్యాదానం జేస్తున్నారు. జీలకర్ర, బెల్లం ముందలైతే కన్యాదానం జేస్తారు గదా! సో, అట్లా ఇక్కడ మా పెదనాన్న అండ్ పెద్దమ్మ ఇద్దరు కలిసి చేస్తున్నారు. అండ్ నేను, మమ్మీ ఏమో మాట్లాడుకుంటా ఉన్నాము. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఫ్లవర్స్ పెడదామనుకున్నాను నా హెయిర్‌లో. సో, నేనే నా హెయిర్ స్టైల్, మేకప్ మొత్తం నేనే జేసుకున్నాను. అండ్ మేకప్ చేసుకునేటప్పటికి ఇంకా హెయిర్ స్టైల్‌కి ఎక్కువ టైం లేదు. నేను లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! యాక్చువల్లీ మాకు 3 అవర్స్ పట్టాల్సిన డ్రైవు 5½ అవర్స్ పట్టింది. మధ్యలో ట్రాఫిక్, తుఫాన్ అండ్ మేము మధ్యలో స్నాక్స్, ఫుడ్ అది మొత్తం ఆగేటప్పటికి చాలా చాలా డిలే అవ్వింది మేము హోటల్‌కి చెక్ ఇన్ అవ్వేటప్పటికి. సో, మేము చెక్ ఇన్ అవ్వి ఇంకా ఎక్కువ టైం అసలు లేదు. అందుకని నేను మళ్ళీ మొత్తము మేకప్ అదేసుకునేటప్పటికి ఇంకా హెయిర్ స్టైల్‌కి ఎక్కువ టైం లేదు. సో, నేను వేరే హెయిర్ స్టైల్ అనుకున్నాను కానీ, ఇంకా దానికి ఎక్కువ టైం లేపోయేటప్పటికి ఇట్లా ఏసేసుకున్నాను. అండ్ దీంతో పాటు కొన్ని ఫ్లవర్స్ పెట్టుకుందాం అనుకుంటే, మాకు మధ్యలో ఫ్లవర్స్ కనిపియలేదు. తీసుకుందాం అనుకుంటే ఇంక తుఫాన్ అది మొత్తం గదా! అందుకని తీసుకోలేదు. బట్ ఇక్కడ యాక్చువల్లీ ఫ్లవర్స్ ఉన్నాయంట. సో, అయి పెట్టుకోమని మమ్మీ నాకు జెప్తుంది. నేనేం జెప్పానంటే, సరే కన్యాదానం అది అయిపోయినాక ఎళ్ళొస్తాను. దాన్ని బట్టి ఇంకా టైం ఉందనుకోండి, జీలకర్ర, బెల్లం పెట్టటానికి అప్పుడు పెట్టేసుకొనొస్తాను. లేపోతే జీలకర్ర, బెల్లం పెట్టిన తర్వాత ఎళ్ళొస్తాను అన్నాను. ఎందుకంటే అది మెయిన్ పార్ట్ కదా! సో, అది డెఫినెట్‌గా మిస్ అవ్వదలుచుకోలేదు. అందుకని నేను కొంసేపు కన్యాదానం అది మొత్తం అయిపోయిన తర్వాత ఎళ్లి ఫ్లవర్స్ అది పెట్టేసుకొనొచ్చాను. పవనజ స్తుతి పాత్ర పవన చరిత్ర రవి సోమవరనే
गात्र सीता कल्याण वैभोगमे राम कल्याण वैभोगमे సో, ఈ వెడ్డింగ్ అయితే నేను, మమ్మీ ఇన్ పర్సన్ అటెండ్ అవ్వాం గానీ, సంజన అండ్ డాడీ ఏమో వాళ్ళు ఆన్‌లైన్ త్రూ జూస్తున్నారు. సో, లైవ్ లింక్ అది ఉంటుంది గదా! దాన్ని బెట్టుకొని వాళ్ళు జూస్తున్నారు. నేను అడిగాను మధ్యలో టెక్స్ట్ చేశాను చూస్తున్నారా అంటే, అవును చూస్తున్నాము అని జెప్పింది సంజన. సో, అట్లా వాళ్ళేమో ఇన్ పర్సన్ అటెండ్ అవ్వలేకపోతున్నారు గాబట్టి అట్లా జూస్తున్నారు. అండ్ నేను, మమ్మీ ఏమో ఇంకా ఇండియా వచ్చేటప్పటికి మేము ఈ ఈవెంట్స్‌తో పాటు ఇంకా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి. అంటే మెయిన్ అయితే మేము వెడ్డింగ్ కోసమే వచ్చాము గానీ, ఇంకా కొన్ని అదర్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. సో, అన్నీ అటెండ్ అవుతాము. అండ్ అయన్నిట్లో కొన్ని అయితే నేను వీడియోస్ తీశాను. సో, ఆ వీడియోస్ కూడా నేను డెఫినెట్‌గా షేర్ చేస్తా ఉంటాను. మీకు మా డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే మా ఇన్‌స్టాగ్రామ్‌ని చెక్‌ఔట్ చేయండి. ఎందుకంటే అక్కడ మేము ఫ్రీక్వెంట్‌గా డైలీ రీల్స్, ఫోటోస్, స్టోరీస్ అయన్నీ పోస్ట్ చేస్తా ఉంటాము. యూట్యూబ్ కూడా డైలీ పోస్ట్ చేయటానికి ట్రై చేస్తాను కానీ, ఇన్‌స్టాలో అయితే డెఫినెట్‌లీ డైలీ పోస్ట్ చేస్తా ఉన్నాను. సో, మీకు మా డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే డెఫినెట్‌లీ @akkaandchelli అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. అది చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ చిలకడ బెల్లం టైమ్ వచ్చేసింది. సో, ఇంకా మీరు గూడా మాతో పాటు చూడండి. भक्तजन परिपाल भरित शरजाल भुक्ति मुक्ति दलील भूदेव पाल सीता कल्याण वैभोगमे राम कल्याण वैभोगमे पामर सुर भीम परिपूर्ण काम श्याम जगदभिराम साकेत धाम सीता कल्याण वैभोगमे राम कल्याण वैभोगमे निगमागम विहार निरु అండ్ ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ చిలకడ బెల్లం టైమ్ వచ్చేసింది. ఇంకొచ్చేసింది. సో, ఇంకా ప్రీస్ట్ అయితే ఫస్ట్ గ్రూమ్ చేత బ్రైడ్ పైన పెట్టిస్తున్నారు. అండ్ దెన్ బ్రైడ్ పెట్టేస్తుంది గ్రూమ్ పైన. అండ్ ఇంకా డెఫినెట్‌గా ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ కదా! తెలుగు వెడ్డింగ్ అంటే. సో, అందుకని అందరూ కలిసి అక్షింతలు ఏస్తా ఉంటారు. అంటే ఫస్ట్ ప్రీస్ట్ ఏశారు. అండ్ దెన్ ఒక్కొక్కళ్ళొచ్చి టర్న్స్ తీసుకుంటా అక్షింతలేస్తా ఉన్నారు. సో, ఇక్కడైతే ఫస్ట్ గ్రూమ్స్ పేరెంట్స్ ఉంటారు గదా! వాళ్ళేస్తున్నారు అక్షింతలు. అండ్ దెన్ చాడ పెద్దమ్మ, సీన్ పెదనాన్న. సో, వాళ్ళిద్దరు ఎవరంటే బ్రైడ్స్ పేరెంట్స్. అట్లా ఫస్ట్ వాళ్ళిద్దరు మెయిన్ గాబట్టి ఏసేసిన తర్వాత అప్పుడు మిగతా అందరొచ్చి ఏస్తారు. అంటే ఇంకా గెస్ట్‌లు అండ్ స్టేజ్ పైనున్న రిలేటివ్స్, ఫ్రెండ్స్ అట్లా అందరూ కలిసి అక్షింతలేస్తారు. గ్రూమ్ అండ్ బ్రైడ్ పైన. मनिए साहिब जी जाने हैं सब जी फिर भी बनाए बहाने नैना नवाबी जी देखे हैं सब
केसरिया तेरा इश्क है पिया रंग जाऊं जो मैं हाथ సో, ఇట్లా అందరూ టర్న్స్ తీసుకుంటా అక్షింతలేస్తా ఉన్నారు బ్రైడ్ అండ్ గ్రూమ్ పైన. అండ్ మధ్యలో అయితే నాయనమ్మోళ్ళు, అమ్మమ్మోళ్ళు వాళ్ళు గూడా వచ్చారు. నాయనమ్మోళ్ళు ఎక్కడున్నారు, అమ్మమ్మోళ్ళు ఎక్కడున్నారు అని నేను చూస్తా ఉన్నాను. అంటే వాళ్ళు లైన్‌లో ఉండరు గదా! ఆబ్వియస్‌లీ పెద్దోళ్ళు కాబట్టి ఎక్కడున్నారు అని చూస్తున్నా. లైన్‌లో లేరు ఎక్కడున్నారు అని. అండ్ ఆ లోపలైతే మమ్మీ ఏమో ఉపేంద్ర బాబాయ్ అంటే డాడీ వాళ్ళ బ్రదర్, రన్న పిన్ని అంటే ఉపేంద్ర బాబాయ్ వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరితో మాట్లాడుతా ఉంది. అండ్ ఇక్కడేమో మేము యాక్చువల్లీ ప్రధానంకి అటెండ్ అయినప్పుడు గ్రూమ్స్ ఫ్యామిలీ కొంతమందిని మీట్ అవ్వాం గదా! సో, వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాము. అట్లా అందరితో చాలా డిఫరెంట్‌గా బాగా అనిపిచ్చిద్ది గదా! అట్లా అందరితో మాట్లాడుతా ఉంటే. అండ్ మమ్మీ గూడా కొంతమంది రిలేటివ్స్ నేనెప్పుడు చూడని రిలేటివ్స్ లేకపోతే చాలా డేస్ అవ్వింది చూసిన రిలేటివ్స్. సో, వాళ్ళందరితో మాట్లాడిపిస్తుంది. అండ్ నేను గూడా వింటా ఉన్నాను మమ్మీ ఏం మాట్లాడుతుంది, ఏం జేస్తుంది అని. ఎందుకంటే నాకు ఎప్పుడు ఇట్లా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చిద్ది న్యూ పీపుల్‌ని అట్లా మీట్ అవ్వటం. అండ్ ఇక్కడేమో తాతయ్య వచ్చేసాడు. సో, తాతయ్య అంటే మా డాడ్ వాళ్ళ డాడ్ అనమాట. సో, తాతయ్య అండ్ నాయనమ్మ గూడా వస్తుంది అని చెప్తే, సరే పర్లేదు ఒకసారి ఏసేస్తా. మళ్ళీ నాయనమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ ఏస్తాను అని చెప్పాడు. సరే అని చెప్పాను. అండ్ ఇప్పుడేమో ఉపేంద్ర బాబాయ్, అరుణ పిన్ని గూడా వస్తున్నారు ఏయటానికి. मन भरिया बदल गया सारा वे तू मैनू छड्ड जाना गल्लां तेरियां तो लगदा है यारा ఇక్కడైతే ఇంకా మొత్తము అందరూ అక్షింతలేస్తా ఉన్నారు గదా! అండ్ మా నాయనమ్మ గూడా వచ్చేసింది అక్షింతలేయటానికి. నాయనమ్మ ఈ రెడ్ పైతని సారీ యేసుకొనుంది. సో, తనే. అండ్ నాయనమ్మ, తాతయ్య మళ్ళీ వచ్చి అక్షింతలేస్తారు. అండ్ వాళ్ళిద్దరు యేసిన తర్వాత మళ్ళీ మమ్మీ యేయలేదు గదా! సో, మమ్మీ గూడా యేసిద్ది. అండ్ యాక్చువల్లీ ఏందంటే ఇది మా ఫస్ట్ టైమ్ గ్రూమ్‌ని మీట్ అవ్వటం. అంటే మమ్మీ, నేనైతే ఎప్పుడు మీట్ అవ్వలేదు గ్రూమ్‌ని. సో, ఇది మా ఫస్ట్ టైమ్ అనమాట. సో, మమ్మీ గూడా ఇప్పుడొచ్చేసి అక్షింతలేసిద్ది. అండ్ అక్షింతలేసిన తర్వాత కొంతసేపు అక్కడ గ్రూమ్ వాళ్ళ సిస్టర్ గూడా ఉందనమాట. సో, తనతో గూడా మాట్లాడుతున్నాము. సిస్టర్ ఎవరంటే ఇక్కడ మా నాయనమ్మ పక్కన లావెండర్ అండ్ రెడ్ సారీ యేసుకొనున్నారు గదా! సో, తనే అనమాట గ్రూమ్ వాళ్ళ సిస్టర్. అండ్ తను పక్కన ఇక్కడ పర్పుల్ బ్లౌజ్ లైక్ ఇంకొక కంచిపట్టు సారీ యేసుకున్నది రజని అత్త. సో, రజని అత్త ఎవరంటే మా మమ్మీకి 2 బ్రదర్స్ ఉన్నారని జెప్పాను గదా! సో, ఒక బ్రదర్ వైఫ్, మోహన్ మాయ వాళ్ళ వైఫ్. సో, ఇక్కడ నేను ఇంకా గ్రూమ్ వాళ్ళ సిస్టర్‌తో మాట్లాడుతున్నాను. అండ్ కొంతసేపు మాట్లాడేసిన తర్వాతయితే మమ్మీ అక్షింతలేసేసిద్ది. అప్పుడు నేను, మమ్మీ గ్రూమ్‌తో ఫస్ట్ టైమ్ మీట్ అవుతాము. మీట్ అవ్వేసిన తర్వాత ఇంక మేమెళ్ళేసి కొంతసేపు స్టేజ్ కింద ఇంకా మిగతా గెస్ట్‌లు వాళ్ళందరూ ఉన్నారు గదా! కొన్ని రిలేటివ్స్. సో, వాళ్ళందరితో మాట్లాడతాం. फिर भी न समझे इशारे इतनी सी बात है मुझे तुमसे प्यार है मुझे तुमसे प्यार है मुझको इतना बताए कोई कैसे तुझसे दिल ना लगाए कोई केसरिया तेरा इश्क है पिया
She said I love you now, no matter what. I just want you to be happy and always be who you are. जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, तुम ही हो, अब तुम ही हो, जिंदगी तुम ही हो, चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी अब तुम ही हो. कहती है तू सामने मेरे रहना, एक तू ही यार मेरा, मुझको क्या दुनिया से लेना. एक तू ही यार मेरा, मुझको क्या दुनिया से लेना. तेरे बिन जी नहीं लगता, तेरे बिन जी नहीं सकता. तुझे हारे मैंने हारे तो जहां సో, ఇంకా అందరొచ్చి అక్షింతలేస్తా ఉన్నారు గదా! సీన్ పెదనాన్న ఫ్రెండ్స్ అండ్ దెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దెన్ బ్రైడ్ వాళ్ళ ఫ్రెండ్స్, గ్రూమ్ వాళ్ళ ఫ్రెండ్స్, గ్రూమ్ వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ అట్లా అందరొస్తారు గదా! ఇండియాలో వెడ్డింగ్స్ అంటే. అండ్ అట్లా మేము చాలా మందిని కలిసాము. చాలా న్యూ మెంబర్స్‌ని అండ్ చాలామంది ఇంత ముందల చాలా రోజులయింది చూసినోళ్ళని గూడా. సో, అట్లా చాలా ఫన్‌గా అనిపిచ్చింది. అండ్ ఇంకో థింగ్ ఏందంటే ఇక్కడ మా మామ్ వాళ్ళ బ్రదర్ అంటే విజల్ మాయ అండ్ సుజాతత్త ఇద్దరు కలిసి అక్షింతలేస్తా ఉన్నారు బ్రైడ్ అండ్ గ్రూమ్‌కి. సో, ఏందంటే బేసిక్‌లీ అందరు అక్షింతలేసేసి చాలామంది వచ్చి అక్కడ డిన్నర్, స్నాక్స్ అట్లా తింటా ఉన్నారు. అండ్ చాలామందేమో ఇంకా రాలేదు కూడా బికాజ్ అప్పుడు తుఫాన్ అది మొత్తం అవుతుంది గదా! సో, ఎక్స్‌పెక్ట్ చేసిన గెస్టుల కంటే తక్కువ మందే వచ్చారంట. అది మాకు తర్వాత తెలిసింది. ఎందుకంటే చాలామందిని ఇన్వైట్ చేసినా గూడా ఇంకా మధ్యలో తుఫాన్ అది మొత్తం అయ్యేటప్పటికి ఎక్కువ మంది రాలేకపోయారు. అండ్ మేము ఇన్వైట్ చేసిన గెస్ట్‌లందరూ గూడా ఔట్ ఆఫ్ టౌన్ అట్లా మా సీన్ పెదనాన్నోళ్ళు వేరే టౌన్‌లో ఉంటారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి రాటానికి వీళ్ళు ట్రాన్స్‌పోర్టేషన్ ప్రొవైడ్ చేసినా గూడా ఇంకా నైట్ టైము తుఫాన్ అని ఎక్కువ మంది రాలేదు. బట్ అయినా గూడా చాలా చాలా గెస్ట్‌లొచ్చారు. ఎందుకంటే ఇండియా వెడ్డింగ్స్ అంటేనే చాలా మందొస్తారు గదా! సో, అట్లా వచ్చారు. కానీ కొంతమంది మిస్ అవ్వారు వెడ్డింగ్‌కి. యాక్చువల్లీ ఏందంటే, నేను మా కజిన్సు కొంతసేపు బయటికెళ్ళి అక్కడ స్నాక్స్ అయన్నీ ఉంటే తినేసొచ్చాము. ఆ క్లిప్స్ అన్నీ నేను తీశాను గానీ, మధ్యలో ట్రాన్స్‌ఫరింగ్‌లో పోయినియి. ఐ వాస్ రియల్లీ సాడ్ బికాజ్ మీ అందరితో షేర్ చేద్దామనుకున్నాను. కానీ, ఆ క్లిప్స్ మొత్తం మిస్ అవినియి. సో, అయి షేర్ చేసుకోలేకపోతున్నాను. బట్ బేసిక్‌లీ ఏందంటే, బయట అన్నీ స్నాక్స్, ఫ్రూట్స్ అయి ఉన్నాయి. నేనేమో పానీపూరి తిందామనుకున్నాను కానీ, నాకు కనిపియలేదక్కడ. ఐ థింక్ అప్పటికి అయిపోయిందనుకుంటాను. ఎందుకంటే మేమెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ స్నాక్ టైమ్ అయిపోయి అందరు డిన్నర్ సైడ్ ఉన్నారు. కానీ మేము స్నాక్స్ తినేసి డిన్నర్ లేటర్ తిందామనుకోని ఇంకా మేము స్నాక్స్ తిన్నాము. సో, అందుకని నేనైతే కొన్ని స్నాక్స్ అండ్ దెన్ కొన్ని ఫ్రూట్స్ అట్లా తినేసి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. లైక్ కివీస్ అయన్నీ ఉన్నాయి. సో, కివీ అండ్ కొన్ని పైనాపిల్స్ అయి తినేసి లోపలికొచ్చి ఇక్కడ సీన్ పెదనాన్న, శారద పెద్దమ్మ, విజుల్ మాయ వాళ్ళందరుంటే వచ్చి నేను మాట్లాడుతా ఉన్నాను. సో, బేసిక్‌లీ ఏందంటే అందరు కింద ఉండి స్టేజ్ పైనుండి కూర్చొని ఫోటోస్ తీసుకొని అట్లా ఉన్నారు గానీ, నేను కొంతసేపు మాట్లాడదామనొచ్చా.
ఇక్కడైతే బ్రైడ్ వాళ్ళ పేరెంట్స్ అండ్ గ్రూమ్ వాళ్ళ పేరెంట్స్ ఇది ఆపోజిట్ వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తా ఉన్నారు. గిఫ్ట్స్ అంటే బేసిక్‌లీ వాళ్ళు సెకండ్ అవుట్‌ఫిట్ చేంజ్ చేసుకోవటానికి ఐటెమ్స్ అయన్నీ. సో, బ్రైడ్ వాళ్ళ పేరెంట్స్ ఏమో గ్రూమ్‌కిచ్చారు అండ్ గ్రూమ్ వాళ్ళ పేరెంట్స్‌కేమో బ్రైడ్‌కిచ్చారు. అట్లా వాళ్ళిద్దరికి ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళెళ్ళి అవుట్‌ఫిట్ చేంజ్ చేసుకోవాలి గదా! నెక్స్ట్ ఈవెంట్స్ అయన్నీ ఉంటాయి గదా! పెళ్ళిలో. సో, అందుకని వాళ్ళు ఇంకొక అవుట్‌ఫిట్ చేంజ్ చేసుకునే లోపల ఇంక కొన్ని ఫార్మాలిటీస్ అయన్నీ ఉంటాయి గదా! పెళ్ళిలో. సో, అయన్నీ మిగతా మెంబర్స్ అందరూ కంప్లీట్ చేస్తున్నారు. ਕੋਈ ਦੁੱਖ ਤੇ ਨਹੀਂ ਤੈਨੂੰ ਤੇਰਾ ਫਿਕਰ ਰਹੇ ਮੈਨੂੰ ਤੇਰਾ ਕਿਵੇਂ ਲੱਗਿਆ ਹੋਣਾ ਦਿਲ ਮੇਰਾ ਤੋਂ ਲੱਗੇ ਨਾ ਤੇਰੇ ਮੈਨੂੰ ਛੇਤੀ ਛੇਤੀ ਮਿਲ ਢੋਲਿਆ ਮੈਂ ਤੇ ਠੀਕ ਨਹੀਂ ਆ ਤੇਰੇ ਬਿਨ तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू खोया है जो वो मिल जाएगा टूटा है जो वो जुड़ जाएगा तेरा मेरा ये सफर जाने दे आया किधर ख्वाब देखे थे जो हो गए हैं ਮੈਨੂੰ ਨਫ਼ਰਤ ਸੂਰਜ ਤੋਂ ਮੈਨੂੰ ਨਫ਼ਰਤ ਤਾਰਿਆਂ ਤੋਂ ਜੇ ਤੂੰ ਨਾ ਮਿਲਿਆ ਜਾਨੀ ਨਫ਼ਰਤ ਹੋ ਜੂ ਸਾਰਿਆਂ ਤੋਂ ਦੁਨੀਆ ਨੇ ਸੱਤ ਵੇਖੇ ਖੜ ਕੇ ਕਿਨਾਰਿਆਂ ਤੋਂ ਅਥਵਾ ਸਮੁੰਦਰ ਮੇਰਾ ਹੋ ਮੇਰੇ ਹੰਝੂ ਖਾਰਿਆਂ ਤੋਂ ਤੇਰਾ ਮਨ ਭਰਿਆ ਬਦਲ ਗਿਆ ਸਾਰਾ ਵੇ ਤੂੰ ਮੈਨੂੰ ਛੱਡ ਜਾਣਾ ਇੰਨਾ ਤੇਰੀਆਂ ਤੋਂ ਲੱਗਦਾ ਜਾਣਾ ਦੂਰ ਕहीं ਤੋੜਿਆ ਨਾ ਤੇਰੇ ਬਿਨਾਂ ਮੈਂ ਕੀ ਚੱਲਾਂ ਵੇ ਤੂੰ ਮੈਨੂੰ ਛੋੜਿਆ ਨਾ ਤੇਰੇ ਬਿਨਾਂ ਮੈਂ ਕੀ ਚੱਲਾਂ ਵੇ ਤੂੰ ਕਿਹੜਾ ਮੋੜਿਆ ਨਾ ਤੇਰੇ ਬਿਨਾਂ ਮੈਂ ਕੀ ਚੱਲਾਂ ਵੇ ਤੂੰ ਮੈਨੂੰ ਛੋੜਿਆ ਨਾ ਤੇਰੇ ਬਿਨਾਂ ਮੈਂ ਕੀ ਚੱਲਾਂ ਵੇ ఇక్కడ అందరు గెస్ట్‌లయితే మింగిల్ అవుతా ఉన్నారు ఒక్కొక్కళ్ళతో. అండ్ ఆ లోపల ఏందంటే నేను, మమ్మీ, డుగ్గు అందరు మిగతా కజిన్స్ అందరిమి కొంసేపు రెస్ట్ తీసుకుందామని అక్కడ కూర్చొనున్నాము. ఎందుకంటే పొద్దున్నుంచి అటు ఇటు అన్ని ఈవెంట్స్‌కి తిరిగేటప్పటికి చాలా చాలా టైరింగ్‌గా అనిపిచ్చింది. నేననుకున్నాను నాకే ఇంత టైర్డ్‌గా అనిపిస్తే ఇంకా యాక్చువల్లీ ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేసే లైక్ మెంబర్స్ అంటే గ్రూమ్ అయినా, లేపోతే బ్రైడ్ అయినా, బ్రైడ్ వాళ్ళ పేరెంట్స్ లైక్ మా పెదనాన్న వాళ్ళు ఇంకా ఎంత టైర్డ్ ఉండుంటారో అని ఇమాజిన్ చేసుకున్నాను. ఎందుకంటే ఈరోజే అన్ని ఈవెంట్స్ చేయాల్సొచ్చింది గదా! ఎందుకంటే ముహూర్తాలు లేవు. సో, మంచి ముహూర్తంలో అన్ని ఈవెంట్స్ చేసుకోవాలి. పెళ్ళితో పాటు మిగతాయన్నీ ఉంటాయి గదా! పెళ్లి కూతురిని జేయటం ప్రధానం. అట్లాంటియన్నీ గూడా మంచి ముహూర్తాల్లో జేసుకోవాలి. అండ్ అయన్నీ చూసుకుంటా ఉంటే ఈరోజే కుదిరింది. అండ్ ఈరోజే వెడ్డింగ్ ముహూర్తం గూడా. సో, అందుకని అయన్ని ఈవెంట్స్ పొద్దున్నే కంప్లీట్ చేసుకోవాల్సొచ్చింది. రష్‌గా ఒక్కొక్కటి వెంటనే ఫాస్ట్‌గా. అండ్ దాని తర్వాత ఇంకా మధ్యలో కొంచెం సేపు బ్రేక్ కూడా లేకుండానే మళ్ళీ బయలుదేరి మళ్ళీ వెడ్డింగ్‌కి రెడీ అవ్వటం. అట్లా మొత్తం చాలా ఎగ్జాస్టింగ్‌గా
అనిపించింది గానీ, చాలా చాలా ఫన్‌గా గూడా అనిపించింది. ఇంత ఫాస్ట్‌గా అన్ని ఈవెంట్స్ ఇంకా కొంచెం టైమ్ ఉండుంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళమేమో. కానీ ఇప్పుడు గూడా చాలా చాలా ఎంజాయ్ చేసాము. జస్ట్ కొంచెం టైర్డ్ అవ్వామంతే. కొంతసేపు ఇక్కడ కూర్చున్న తర్వాత మేము కొన్ని రీల్స్ అయి తీసుకుందాం అనుకున్నాము. లైక్ నేను ఈ రీల్, ఆ రీల్ అనుకున్నాను కానీ ఇంకా అప్పుడు ఎక్కువ టైం లేదు గదా! సో, ఎక్కడన్నా కొన్ని రీల్స్ తీసుకుందాం అనుకుంటే, సరే అని నేను, డుగ్గు అటు ఇటు వెళ్తా ఎవరితో ఫోటో, వీడియో తీపిచ్చుకోవచ్చని చూస్తున్నాం. చూసేటప్పటికి ఫస్ట్ అసలేం జేయాలో డిసైడ్ అవుదాం అని డిసైడ్ అవ్వాం. సో, అట్లా మేము డాన్స్ ఆడదాము అని ఏ డాన్స్ ఆడదామని మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడైతే మేమింకా ఏమేం చేద్దాం అని మాట్లాడుకుంటా ఉండేటప్పటికి, ఇంకా గ్రూమ్ అండ్ బ్రైడ్ గూడా వచ్చేసారు. వాళ్ళ అవుట్‌ఫిట్స్ చేంజ్ చేసుకొని. అదంతా అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అసలు మేమేమేం చేసాము, ఏమేం అవ్వబోతుంది నెక్స్ట్ అని. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ మేక్ ష్యూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఆల్సో మీరు గనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ రీల్స్ చూడదలుచుకుంటే మేక్ ష్యూర్ టు చెక్ ఔట్ అవర్ ఇన్‌స్టాగ్రామ్. మా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ @akkaandchelli అని ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ కూడా ఉంటుంది. అండ్ మేము అక్కడైతే ఎక్కువ కాన్స్టెంట్‌గా అప్డేట్స్ అయి పోస్ట్ చేస్తా ఉన్నాము. సో, మీకు మా కాన్స్టెంట్ అప్డేట్స్, డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే డెఫినెట్‌లీ అక్కడ మా ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్‌ఔట్ చేయండి. ఇక్కడ నేను మా నాయనమ్మతో తనతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నేను, డుగ్గు కొన్ని రీల్స్ తీసుకుందాం అనుకుంటున్నాము అని. సో, అట్లా మేము ఇంకా ఆ రీల్స్ అయన్నీ ఏమేం చేస్తాం, ఏమేం తీసుకుంటాము, అసలా ఈ గ్యాప్‌లో ఏం చేసాము అండ్ నెక్స్ట్ ఇంకా బ్రైడ్ అవుట్‌ఫిట్ ఎలా ఉంది, గ్రూమ్ ఏమేం చేస్తారు అయన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. టిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్. బాయ్. అండ్ మీకు అందరికి మా డైలీ అప్డేట్స్ కావాలనుకుంటే డెఫినెట్‌లీ మా ఇన్‌స్టాని చెక్‌ఔట్ చేయండి. యూట్యూబ్‌లో కూడా ట్రై చేస్తాను. డైలీ అట్‌లీస్ట్ షార్ట్ అయినా, వీడియో అయినా పెట్టడానికి. బాయ్.